ఏమే నేను అట్లా పొలం దాకా పోయేస్తా, అమ్మేటి పోయిందే కనబడతలేదు. రాని నీళ్లుదేనా మంచినీళ్ళ బాయి కాడిపోయింది. సరే నేను వెళ్తున్నా. మంచిది, రాంగేమైనా కూరగాయలు పట్టుకరా. అట్లనే. బాపు బాపు, ఇవాళ బతుకమ్మ పండుగ కదా, రాంగ కొంచెం గునుక పువ్వు తంగిడి పువ్వు దేయే. తెత్త బిడ్డ, మా అవ్వ చెప్పినాక తేనా. తెత్త బిడ్డ. ఏమో గంగన్న సిరికట్టుకు వెళ్ళి నావే. అట్నుంచి అటే పొలం దాకా పోయేద్దామని వెళ్ళినా. అంత మంచిదేనా? అంత మంచిదే గాని ఎండిపోయిన నారు చేరుతుంది కొత్తున్నావే. నీకు పని సల్లకుండా నీకు పని మనసున పట్టది, ఏం మనసున పట్టది. కరెంటు లేకపోయి వర్షాలు రాకపోయి ఎట్లా బతుకుడో ఏమో. మొలసిన ముక్కలు మొలసినట్టుగా నీరు లేక ఎండిపాయే. నీ చేసిన రెక్కల కట్టము నా కంటికే నీరాయే, నా కంటికే నీరాయే. మొలసిన ముక్కలు మొలసినట్టుగా నీరు లేక ఎండిపాయే. నీ చేసిన రెక్కల కట్టము నా కంటికే నీరాయే, నా కంటికే నీరాయే. భూమి బలము లేక పంట వండాలని ఎరువు తెచ్చి చల్లుకున్నా. విత్తనాలు వలికి పంట వండాలని ఈశ్వరునికి మొక్కుకున్నా. నాటిన విత్తులు నీటి చుక్కలేక వాన దేవుని తలుసుకున్నా. నింగిలోన నీటి మేఘమెప్పుడని ఎదిరి ఎదిరి చూస్తున్నా. వానకాలమా ఎండకాలమా కలికాలమో తెలివదాయి, ఏ కాలమో తెలివపాయే. మొలిసిన మొక్కలు మొలిసినట్టుగా నీరు లేక ఎండిపాయే. నీ చేసిన రెక్కల కట్టము నా కంటికే నీరాయే, నా కంటికే నీరాయే. తండ్రి ఇచ్చిన భూమి కొడుకు అమ్ముతంటే అద్దురా అని అన్నా. పొరుగు దేశం పోయి బాగుపడతానంటే బతుకుతాడు అనుకున్నా. పోయి శానా రోజులాయే నా జాయి జమీనంతా వాయే. ఎట్లా జెత్తు అమ్మి లగ్గము లక్షలెట్లా తెచ్చి పొత్తు కట్నము. ఓ ఈశ్వరా పరమేశ్వరా నీవు దిక్కని నీకు మొక్కిది, కరుణించరా పరమేశ్వర, కరుణించరా పరమేశ్వర. మొలసిన మొక్కలు మొలసినట్టుగా నీరు లేక ఎండిపాయే. నీ చేసిన రెక్కల కట్టము నా కంటికే నీరాయే, నా కంటికే నీరాయే. రాంగ కిందాడగట్టు మల్లక్క కనబడ్డది. అండుకొమ్మని ఆనియపకాయ ఇచ్చింది. నిన్ను అడిగినట్టు చెప్పింది. అదిన ప్రేమనే అంత, ఎప్పుడు ఏదోటి పంపిస్తూనే ఉంటది. ఆమె కడుపు సల్లగుండా. బాపు పూలు తెచ్చినవాయే. తెచ్చేదాన్ని. మా మంచి బాపు. సరే సరే గాని నేను వంట చేసి సద్దులు ఎత్తా, నువ్వు బతుకమ్మను వేరు, మళ్ళీ ఆలస్యం అయితే అందరు పోతారు. సరే అమ్మా, నేను పద్మూలం దోలుకొచ్చుకుంటా. బాపు బాపు, ఈ బతుకమ్మ పండుగ ఎట్లొచ్చిందే? చూడు బిడ్డ, నాకు తెలిసిన కాడికి చెప్తా, నువ్వు బతుకమ్మను చేసుకుంటా ఇను. అప్పట్లో గా భూస్వాముల చేష్టలు తట్టుకోలేక ఓ ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే గా ఊరోళ్ళందరూ ఆ పిల్లను ఎప్పటికీ బతుకమ్మ అని దీవిచ్చిరట. అదో కథ. ఇంకో కథను, రుద్రమ్మదేవి రాణిగా ఉండు ఇట్టం లేని సామంతులు ఆమెతో యుద్ధం చేసేటప్పుడు ఆమెను ఎన్నుపోటు పొడవోంగా ఓ మహిళ అడ్డుపడి రుద్రమ్మను కాపాడతారు. ఆమె చనిపోతూ రాణిని బతికిచ్చినందుకు ఆమె చనిపోయినా
తమ మనసులో ఎప్పటికీ బతికే ఉంటుందని ఆమెను బతుకమ్మగా కొలుస్తున్నారు. గవి బిడ్డ నాకు తెలిసిన కథలు. చాలా బాగున్నాయి బాపు. ఇప్పుడు అర్థమైంది బతుకమ్మ గురించి. మా అవ్వ బతుకమ్మ చాలా బాగుంది. మరి నేను మా అవ్వ గురించి వేరే చెప్పన్నా? రాణి బతుకమ్మ ఏసుడైందా? అయిందమ్మా. బాపు మేము పోయేస్తాం. ఏ అల్లాహు అక్బర్, ఏ అల్లాహు అక్బర్, ఏ అల్లాహు అక్బర్. ఏంది తిరుకోలా చాచా, బాగా రోజులకు వచ్చినావు? ఇప్పుడు మొహర్రం వస్తుంది కదా, అదే పీరీల పండుగ, అందుకే వచ్చిన బేటీ. నిరుడు గీ పీర్ల పండుగ వేరే నెలలు వచ్చింది కదా చాచా. ఓహో అదా బేటీ, మా పండుగలు ఏడాదికి 10 రోజులు ముందుకు జరుగుతాయి. గందుకే ఏ పండుగ ఏ నెలనైనా రావచ్చు. సరే చాచా, ఇప్పుడే వస్తా. జీతీ రహో బేటీ. ఇప్పుడే హోటల్లో సాయి తాగినాం. లింగన కలిసిండు, మన అమ్మి గురించి అడిగిండు. ఏమని అడిగిండు? అదే అమ్మి ఈడికి వచ్చింది కదా, లగ్గమి ఎప్పుడు చేస్తారని అడిగిండు. లగ్గమ్మా నేను చేసుకోను, మీతానే ఉంటా కదా బాపు. చూడు బిడ్డ, ఆడపిల్ల ఎప్పటికైనా ఆడపిల్లే. ఈడొచ్చే వరకే ఈడబిడ్డ. నువ్వెప్పటికైనా మా కంటికి చిన్నపిల్ల లెక్కనే కనిపిస్తావు. కానీ అందరికి అట్లా కాదు కదా, అడుగుతారు. ఏడ రాసుంటే ఆడవుతుంది, ఏ అయ్యకు రాసుంటే ఆ అయ్యకైతుంది. అంతా ఎమలాడ రాజన్న దయ. నువ్వు పో అమ్మా. కక్క వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగుతుందా బిడ్డ? నువ్వు కూడా ఏంది బాపు? ఏమోయ్ లింగం బావా, కొని పెట్టినావోయ్. రావోయ్ గంగనం బావా, దా పెట్టినదా కూసో. సాన్నాళ్ళకి కనిపిస్తుంది. ఏముంది బావా, కాలం లేక చాలా కట్టమవుతుంది. ఏడింత పని ఉంటే ఆడేసుడవుతుంది. చెయ్యక తప్పదు కదా నోయ్. ఈ కురిపె కొంత పిడేసి. నీకేందో కొడుకు దుబాయ్ బాయ్ మహారాజు. అవును, ఫోన్ కింద చేస్తుండా లేదా? ఆడ పని మంచిగా ఉందట్నా మరి? చేసిండు బావా, చెప్పు తినకపాయే. అద్దురా అంటే శోభతలను చూసి ఎకరం భూమి అమ్మి మరీ వాయే. ఇక పెంపకపాయే, ఆడ దప్పదాయే. కాపీలు ఇవ్వకుంటాడా? ఏం కాదోయ్, ఓ 3-4 నెలలు పోతే అదే అలవాటు అవుతుంది. నువ్వు పరేషాని కాకోయ్. ఆడని నేను తాపేముతాడు, పని అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు పరేషాని కాకు. కుదుటబెట్టుకోయ్, నీ మనసు కుదుటబెట్టుకో. అది సయ్యగాని కొడుకు కట్టబడుతుందని బాధను. ఏం చేస్తాం, అన్నిటికీ ఆ ఎండాల రాజన సామున్నాడు. కొడుకు సంగతి సరే గాని అమ్మాయి ఎదిగింది కదా, మరి అమిలకమెప్పుడు? 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 రామ్ రామ్ బామ్మయ్య కాకా. రామ్ రామ్, దా కూసో. అంత మంచిదేనా కాకా? మంచిదే గాని ఈ కూరిపెకు పిడి ఎక్కు. కొడుకు దుబాయ్కి వెళ్ళి మనం పంపించిండా లేదా? పని మంచిగా ఉందట్నా? ఇప్పుడే పంపుడు దాకా రాలే గాని ఏదో నడుతుంది అట్లా. చూద్దాం, అంతా ఎండాల రాజన్నదయ. బిడ్డ సంగతి ఏం చేస్తున్నావు కాకా? ఏందే కాక? అదే అమ్మిలకం ఎప్పుడు? 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 అమ్మిలకం ఎప్పుడు?
ఏందయ్యా అలా నారాజుకున్నావు? ఏం లేదు. చెప్పయ్యా ఏమైంది? ఏం చెప్పాలి? ఏలకు ఆనలు పడక మొలిసిన నారు ఎండిపోయి గొడ్డు గోదకు మేతైతుందని చెప్పాలనా? చెప్పినా అయినకుంటా కొడుకు అమ్మసుంటు భూమిని అమ్మి అయిన వాళ్ళందరినీ ఇడిసి కాని దేశం పోయి కట్టబడుతుందని చెప్పాలనా? లేక ఎదురైన వాళ్ళంతా అమ్మిలగవెప్పుడు అని అడుగుతున్నారని చెప్పాలనా? ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఏందయ్యా ఎప్పుడు ధైర్యం చెప్పే నువ్వే అట్లా పానం బిలబిల చేసుకుంటే ఎట్లా? అందరూ అడిగేదంట తప్పేం లేదు. మన నసీబు మంచిగా లేక ఏమనుకుంటే ఏమవుతుంది? ఎందుకయ్యా గట్ల దిగులు పడతావు? అది కాదే, మనోడు చెప్పినట్లని ఈయనే ఇంత ఆ పనో ఈ పనో చేసుకుంటుంది. ఆ పొలం అమ్మిన పైసలతోని అమ్మిలగ్గం చేసి ఓ అయ్య చేతిలో పెడితే ఏ బాధలు ఉండకపోతుండే. ఆడు పైసలు పంపేదెప్పుడు, అమ్మిలగ్గం ఎప్పుడు? చూడయ్యా అన్నిటికీ ఆ ఎమ్డాల రాజన్నే దిక్కు. బాపు అప్పటి నుంచి ఎటువైనవే? అలా బయటకు వచ్చిన బిడ్డ, మా అమ్మ చూస్తే అన్నీ మర్చిపోతా. ఎమ్డాల రాజన స్వామి నువ్వే దిక్కయ్యా. ఏమైంది సారు? ఏమైంది? ఏమైంది సారు? ఏమైంది? ఏ గౌరీ, కొంత చెప్పనిట్రా. ఆ సాయం పట్టు. ఏమైంది సారు? ఏమైంది? ఏమైంది సారు? ఏమైంది? షుగర్లో కొంచెం చక్కెర. అమ్మి కొంత చక్కెర లేకపోతే ఇదిగోండి సార్, నోరు తెరుండి. అమ్మి నీళ్ళేపో. అమ్మి డాక్టర్ మహేష్ అని దొరకరాపో. కొద్దిసేపు సర్దుకుంటుంది. వద్దండి, తమరు ఉండండి సారు. చాలా థ్యాంక్స్ అండి. మీకు రుణపడి ఉంటాను. వస్తాను. అవే మాటలు సారు. మళ్ళీ ఎక్కడన్నా చక్కెర వచ్చి పడిపోతే ఎట్లా? ఇంత బువ్వదిని పోరు సారు. పర్లేదండి, వెళ్తాను. థ్యాంక్స్. ఇప్పటికే కళ్ళు తిరిగినాయి, ఆకలితోటి ఉన్నారు. ఏ మా ఇంట్లో తినకూడదా అన్నా? కాళ్ళెత్తులు కట్టుకోరు సారు. సారు లుంగి కట్టుకుంటారా సారు? వద్దండి, థ్యాంక్స్.
పర్లేదు. మీరు కానియరు సారు. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అయినా ఆపదలో ఉన్న నన్ను ఆదుకొని ప్రేమతో ఇంత అన్నం పెట్టారు. మీ ప్రేమను పంచారు. ఎందుకు? ఎందుకంటారేంటి సారు, మనమంతా మనుషులమే కదా. అయినా ఒకరికొకరు సాయపడకుంటే మనుషులం ఎట్లయితామన్నా? మీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీ ప్రేమతో నన్ను కదిలించారు. అన్నా అని పిలిచి నాలో ఆప్యాయతను నింపారు. ఒక మంచి రోజు చూసుకుని నా కుటుంబంతో వస్తాను. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను. దయచేసి కదనకండి బావగారు. అక్కయ్య, వస్తాను.